కూడా చాలా మంది చాలా సిగ్గుతో తలవంచుకొని చెప్తున్నారు ఏంటంటే బ్రోకర్ నా కొడుకులు అబ్బా వీళ్ళు వాళ్ళ దగ్గర ఈ పెట్టుబడిదారి వర్గాల దగ్గర తర్వాత ఇప్పుడు రాజకీయ వ్యవస్థ నడుపుతున్నటువంటి కొంతమంది సంకుచిత స్వభావం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర వీళ్ళు పమోరియన్ డాగ్స్ వాళ్ళు బిస్కెట్ వేస్తే మొత్తుకోరా అంటే మొత్తుకుంటాయి. ఇవాళ రావాలి కదా మొత్తం వచ్చి ఇక్కడ నిలబడాలి, అడ్డం నిలబడాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలు అయినరు, ఈ కులంకెళ్ళి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయినరు కదా, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అడ్డం నిలబడ పార్టీలు పక్క కొడేసాయి. ఏ పార్టీ అని పక్క కొడేసాయి, బీసీలు కాదు ప్రతి ఒక్కరు. ఇలా సందీప్ రెడ్డి అంటే ఆల్రెడీ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తినే చంపిండు కదా ఇక్కడ. ఏం పేరు? విజయరెడ్డి, విజయారెడ్డి. ఆయన పేరే విజయరెడ్డి. భర్తను ఒక్క నిమిషమే, భర్త పేరే విజయరెడ్డి. సంజయ లాస్ట్ మాజీ సర్పంచ్ కూడా చంపిండు. అంటే వీళ్లకు ఆధిపత్యం చేయాలనుకునేటోళ్లకు ఇవన్నీ ఏముండయి. కానీ వీళ్ళను మోస్తున్నాడు చూసినావా, మోస్తున్న ముఖ్యమంత్రి పచ్చి మోసగాడు, ద్రోహి అని క్లియర్ కట్ గా చెప్పాల్సిన పరిస్థితి ఇక్కడ ఉన్నది. క్లియర్ గా ఏదైతే గతంలో ఈ ఐబొమ్మ ఇవని చెప్పేసి వాళ్ళని పట్టుకున్నాం, ఎక్కడ దాక్కున్నా పట్టుకున్నాం అని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు పోలీసు వ్యవస్థ. ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. కానీ మరి ఇంత జరుగుతా ఉన్నా 3 మంత్రులు ఉన్నారు నిజాం జిల్లాకి సంబంధించి. మరి ఈ పోలీసు వ్యవస్థ సంబంధించి ఏం చెప్తారు? మరి ఇట్లాంటి విషయాల మీద ఎందుకు మరి స్పందిస్తారు కావచ్చు, న్యాయం చేస్తున్నారు? వాళ్ళు కూడా సినిమా ఆర్టిస్టులు అయిపోయారు పోలీసు వాళ్ళు. వాళ్ళకి ఏమున్నది అబ్బా, ఇప్పుడు అంతా పైసల కథ అయిపోయింది. వాళ్ళకు పోస్టింగ్ కావాలి. ఈ ముఖ్యమంత్రి వచ్చినాక అటువంటి ఆయన ఏదో పోస్టింగ్ ఇచ్చిండ్రు. అందుకే పోలీసు వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళకు కూడా కనికరం లేదు. వాళ్ళు ఈ పనులు చేసినందుకు కాదు, ఇప్పటిదాకా కేసులు పెడతలేరంటేనే వాళ్ళు మంత్రుల దగ్గర చెంచాలైనరు. అందుకే రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులే ఈ రాజ్యాంగాన్ని హననం చేస్తున్నారు, బొంద పెడుతున్నారు, సంపుతున్నారు వీళ్ళు. అందుకే ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టినే వీళ్ళు వాళ్ళ స్వార్థాలకు ఇటువంటి ఆఫీసర్లను తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. వాళ్ళు కానూను కాపాడే పరిస్థితి లేనే లేదు. అనేది కనుక జనం లోపలికి తీసుకపోతే అప్పుడు భయపడతారు. పర్మనెంట్ గా ఆమె ఎన్ని రోజులు ఉన్నదో, 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. మీ ఎమ్మెల్యేలకు ఎందుకు మీకు అసలు మీ గన్మెన్లు ఎందుకు? ఇటువంటి వాళ్ళకి కావాలి సెక్యూరిటీ, ఇటువంటి వాళ్ళకి కావాలి. ఈ ప్రజల హక్కులు కాపాడేటందుకు ప్రజా వాక్కు లెక్క బయటకు వస్తున్నటువంటి ధైర్యం చేసి గుండాలకు, రౌడీలకు వ్యతిరేకంగా ప్రజలను కాపాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వాళ్లకు సెక్యూరిటీ ఇవ్వాలి, పెట్టాలి. బరాబర్ 24 గంటలు తనకు డబుల్ గన్మెన్లు ఇక్కడ పెట్టాలి, భర్త కూడా ఇక్కడ పెట్టాలి. ఈ ఊర్లో పికెట్ పెట్టాలని చెప్తున్నాను. అందుకే ఈడమా ఊర్లో పెట్టాడు కాదు, ఇప్పుడు ఈడ పెట్టండి. ఆడ పెడితే పెట్టుకోరు కానీ ఈడ మాత్రం పెట్టాలి కదా. రేవంత్ రెడ్డి ఉట్టిగా పొంగనాలు కొట్టి మాటలు ముచ్చట్లు కావు. ఈమె మీద ఏలు పడితే ఈ ఊర్లో ఈమె మీద, ఈ ఊరు కాదు ఏ ఊర్లోనైనా కానీ ఏలు పడితే వాళ్ళ పిల్లల మీద కూడా ఎక్కడైనా ఏలు పడ్డా కానీ ఇది పాపం నీ మీద ఉంటుంది. మేము అంత ఈజీగా ఏలు పడనీయం. సెక్యూరిటీ ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మేము 5-6 కార్లలో వచ్చుడు కాదు, తనకే పోలీస్ సెక్యూరిటీ కావాలి. ఫస్ట్ ఆ సందీప్ రెడ్డి అంటోని ఫస్ట్ బుక్కల వర 4-5 ఎవరెవరు ఉన్నారో అసలు ఫస్ట్ నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద దీని మీద విచారణ జరిగానే బర్తరఫ్ చేయాలి. ఫస్ట్ చేస్తేనే చక్కగా అవుతారు వీళ్ళంతా. ప్రజలకు రక్షణ చేయాల్సిన పోలీసులు వన్ సైడ్ బిహేవ్ చేస్తారు కదన్న అధికార పార్టీ. ఎందుకు వచ్చినాం మనం? వీళ్ళకి సపోర్ట్గా అండగా నిలిచేందుకే. ఇంతకుముందు కాలంలో ఇట్లా లేకుండే. నీకు 20 ఏళ్ళ కింద ఇట్లా ఈ మీడియా లేదు. ఇవాళ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు వచ్చిండ్రు? మెయిన్ స్ట్రీమ్ ఎవరు రారు దీనికి. ఇలా మన బోటోల్లో ఉన్నాం, ప్రజల తరఫుకెళ్ళి మన బోటోల్లో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండేది ఉంటే ఇలా గతి ఉండకపోవు. మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు. ఇప్పుడు ఈ మీడియాతోటి, సోషల్ మీడియాతో జనం లోపల తీసుకుపోతాం. అందుకే ఇప్పుడు మన బంధుకు అవసరం లేదు మనకు. ఇవే బంధుకులు, ఇవే గన్లు మనయి. విన్నావా? తెలంగాణ ప్రజలకు ఈ సోషల్ మీడియానే ఇటువంటివే గన్లు మనయి. విన్నారా? ఇవన్నీ రేపు పొద్దుగాల ప్రజావాక్కు లెక్క. ఇప్పుడు దీంట్లో ఎవరు భయపడటోళ్ళు ఏం లేరు. ఉన్న అన్సెన్సార్డ్ తీసుకుపోయి లేస్తాం కదా. యాక్చువల్గా ఇలా మూడో దినం కావాలి తనది ఇంట్లో. ఈ 3 వద్దులు కావాలి, ఇలా 3 వద్దులు కావాలి. కానీ 100% చంపేద్దరు వాళ్ళు. ఎందుకంటే ఆయన నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కదా సందీప్ రెడ్డి అనేటోడు. ఆ గ్యాంగ్ నేర చరిత్ర, గతంలో చంపినటువంటి ఉదంతాలు ఉన్నాయి, తల్వార్లతో పోయిన ఉదంతాలు ఉన్నాయి, జైళ్ళల్లో ఉన్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి కదా. సో పక్కా వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు. ఇట్లా పెట్టి మెడల మీద కత్తి పెట్టి, నడుము మీద కత్తి పెట్టి చంపేద్దరు, 100% చంపేద్దరు. కానీ ఈమె ధైర్యము, ఊర్లో ఇంకోరు అండా వచ్చి ఉన్నారు చూసినావా, అగో దాంతోనే వీళ్ళు బతికింది అంతే తప్ప. ఈయన భార్య కూడా నామినేషన్ వేసింది. ఈ ఇంటికి ఆ ఇల్లు తోడైంది. అందరం కలుద్దాం, మన అందరి ఇల్లు తోడై దీన్ని అయితే వీళ్ళని కాపాడుకుందాం. సెక్యూరిటీ బరాబర్ ఇవ్వాల్సిందే.